నెలలో ఒక రైతు దగ్గరికి వెళ్ళి అతని అనుభవాలు తెలుసుకోవడానికి వెళ్తారని చెప్పాను కదా. గోనెగండ్ల మండలం కులమాల గ్రామానికి అయితే వచ్చేసాను ఈరోజు. ఈయన ఎలివేటెడ్ షెడ్ అయితే వేసుకున్నాడు. పైన పొట్టేలు, కింద కోళ్ళు అయితే పెంచడం జరిగింది. స్టార్టింగ్ 60-70 పొట్టేల దాకా అయితే పెంచేవాడంట ఈ రైతు. ప్రస్తుతం అయితే ఏం జరిగిందంటే షెడ్ క్లీన్ చేసుకోవాలనే ఉద్దేశంతో పొట్టేళ్ళన్నీ కూడా అమ్మి ఈ కోళ్ళకి చాలా డిసీజ్ అయితే వచ్చాయండి. చూడండి ఎంత డల్గా ఉన్నాయో. అందుకోసం అని చెప్పేసి ఇతడు షెడ్ క్లీన్ చేసుకోవాలనే ఉద్దేశం అయితే ఇతనికైతే ఉంది. అదేవిధంగా పైకి అయితే వెళ్ళి చూద్దాం పదండి షెడ్ పని ఏ విధంగా ఉందో. పైన అయితే క్లీన్ గా అయితే ఉంది. అసలు జాతి కోళ్ళలో 600 కోళ్ళు పైగానే తీసుకొచ్చాడు. చిన్న పిల్లలు తీసుకొచ్చి పెంచి వాటిని అయితే అమ్ముతున్నాడు. ఫామ్ డెవలపింగ్ చేసుకోకుండా కోళ్ళు ఎందుకైతే అమ్ముతున్నాడు అంటే వీటికి డిసీజ్ అయితే వచ్చిందనమాట. వైరస్ వచ్చింది. ఆ వైరస్ నుండి ఇతడు కోలుకోలేక కోళ్ళన్నీ కూడా అమ్మేస్తున్నాడు. అమ్మేసి మళ్ళీ ఫ్రెష్గా స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. షెడ్ మొత్తం క్లీన్ చేసుకొని ఆ పొలం చుట్టూ ఒక 2 ఎకరాల చుట్టూ ఫినిషింగ్ వైర్ ఇప్పించుకొని ఈసారి కొన్ని జాగ్రత్తలు తీసుకొని బలంగా అయితే స్టార్ట్ చేయాలనుకుంటున్నాడు. పైన కూడా అన్ని మంచి కోళ్ళు పెట్టి కింద మాత్రం ఈ విధంగా రోగాలు వచ్చిన కోళ్ళని అయితే పెట్టాడు. ఎందుకంటే దీంట్లో ప్రతి ఒక్కటి తెలుసుకొని మనం దిగాల. ఒక్కసారి వైరస్ వచ్చిందంటే కోళ్ళకి అన్ని ఎత్తిపోతాయి. ఇతని దగ్గర 600 కోళ్ళు ఉన్నప్పటికీ అన్ని కోళ్ళు ఎందుకు అమ్ముకున్నాడంటే డిసీజ్ వచ్చిందని చెప్పేసి మొత్తం అమ్ముకున్నాడు. అమ్ముకోకపోతే పెట్టిన డబ్బులన్నీ పోతాయి. ఒక్క కోడికి 400కి పైగానే ఖర్చు అయితే వస్తుంది ఒక కోడికి. దీంట్లో ఈ విధంగా నష్టాలు అయితే ఉంటాయి. ఫామ్ పెట్టాలనుకున్న వాళ్ళు అన్ని విధాలుగా తెలుసుకోండి. ఒక షెడ్ కాకపోతే 10 షెడ్లు వెళ్ళి తీసుకోండి. అన్న ఈ విధంగా ఉంది నా పరిస్థితి, ఇట్లా అంటున్నారు, మరి ఏది పెట్టాలా వద్దా అనేది కొన్ని షెడ్లు అయితే తిరిగి మనం తెలుసుకొని పెట్టాలి. ఏదో అన్న చెప్పున్నాళ్ళే అని కాసి అట్లా దిగకూడదు. ఒక 10 షెడ్లు అయినా మనమే వెళ్ళి పరిశీలన చేసి వీలైతే అక్కడ 2-3 రోజులు ఉండి అప్పుడు మనము నిర్ణయానికి వచ్చి ఫామ్ అయితే స్టార్ట్ చేయాలి. అందరూ ఎక్కడ బోల్ట పడతారంటే ఫస్ట్ డబ్బులు ఉన్నాయని చెప్పేసి పెద్ద పెద్ద షెడ్లు అయితే వేసుకుంటారు. షెడ్లు అయితే అవసరం లేదు. చిన్న కొట్టంలోనైనా కూడా రాత్రిపూట ఉండడానికి మాత్రమే స్థలం తీసుకోండి. అవి బయట తిరగడానికి మాత్రమే ఎక్కువ ప్లేస్ కావాలి. అంతే. 20 days తర్వాత పొట్టేలు అయితే అతను తీస్తాడంట. మళ్ళీ పొట్టేల గురించి వీడియో అయితే చేస్తాను. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫర్ సపోర్టింగ్.